నమస్తే. ఈరోజు పిచ్చిబండ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన దగ్గర ఒక జంట ఉన్నారు. ఈరోజు వారి సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కారం అందించే ముందు మన వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు హైదరాబాద్లో బట్టలు కుట్టే మా మమ్మీ, మా ఊర్లో పాలు అమ్ముకునే పుల్లయ్య, రోజు పాకెట్ మనీ తీసుకునే మా బిడ్డ. నమస్తే. నమస్కారం అండి. చెప్పండి అమ్మా పెంటమ్మ, మీ సమస్య ఏంటో చెప్పుకోండి. నమస్కారం అమ్మగారు. మా ఇంట్లో సమస్య అండి. మా ఆయన చెప్పింది వినరండి. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంటున్నారండి. నన్ను వదిలేస్తా అంటున్నారండి. ఏంటో చెప్పమండి. ఎంత బతలాడినా ఉండనంటున్నారండి. వదిలేస్తా అంటున్నారండి. అమ్మగారు నన్ను రక్షించాలి. అమ్మగారు మీరే. ఏందయ్యా ఇంకో పెళ్లి చేసుకుంటావంట? ఆమె గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అదే పని చేస్తారండి. ఆమె గురించి ఏంటో ఒకసారి తెలుసుకోండి మీరు. రోజు నాకు ఏదో ఒక గొడవ జరుగుతుంది. కొద్దిగా రాత్రి కాగానే ఇల్లంతా ఆగమాగం, నాకు ఒళ్ళంతా నొప్పులండి. ఏందమ్మా ఏం సంగతి? ఏం లేదు మేడం, నేను ఏం చేయను మేడం. పొద్దుగా ఏదో ఫేస్బుక్, సాయంత్రం మధ్యాహ్నం ఇన్స్టాగ్రామ్, సాయంత్రం ఇంత తాగుతాను అంతేనమ్మా. అంతకుమించి ఏమి చేయను. దానికే వాడు నన్ను వదిలేస్తానంటున్నాడమ్మా. నాకు అన్యపుణ్యం ఎరగనమ్మా. నన్ను మీరే కాపాడాలమ్మా. ఆమె చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చూడను ఎవరయ్యా. మహా అంటే ఛాయ్ తాగుతుందేమో. ఛాయ్ తాగితే పెళ్ళి చేసుకుంటావా వేరేది? అది చూసి సపోర్ట్గా అంటుంటే ఏం లేదమ్మా. అది చూస్తుంది, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ ఊర్లో గొడవలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతాది. సాయంత్రం కాగానే తాగుడు స్టార్ట్ చేస్తుంది. ఛాయే కదా, ఛాయ్ తాగితే నువ్వు తాగవా? నేను తాగుతా మస్తు ఛాయ్. ఛాయ్ కాదమ్మా, నా నోటితో చెప్పలేనమ్మా. ఆమెతోనే వినండి ఆమె ఏం తాగుతుందో. మేడం నేనేం తాగాను మేడం. ఏదో మ్యాన్షన్ ఫుల్ బాటిల్ రోజు ఒకటి తాగుతా సాయంత్రం, అంతే మేడం.